Let's take it slow. Where you go, I go too. And if you hit the bar. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఫైనల్లీ ఈ రోజు అయితే లాస్ట్ వ్లాగ్ అనమాట నెల్లూరులో. ఇది ఒక 3-4 days to 1 weekలో జరిగిందంతా ఒక వ్లాగ్లో పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెంగా నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఎడిటింగ్ చేద్దామని చూస్తే అన్నీ కూడా రెస్టారెంట్ వీడియోసే ఉన్నాయన్నమాట. సో అంటే చెప్పాను కదా 1 weekలో జరిగింది. ఒకసారి నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, అండ్ అలాగే మమ్మీ వాళ్ళతో వెళ్ళాను, అండ్ తర్వాత బరంపూర్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్తో వెళ్ళాను అనమాట. సో ఇంకా అలాగా అంతే తప్పితే రోజు రెస్టారెంట్కి అయితే వెళ్ళలేదన్నమాట. మళ్ళీ అనుకుంటారు కదా ఏంటబ్బా రోజు వెళ్ళానా అని. సో అలా అయితే కాదు. సో ఫస్ట్ అయితే నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ముగ్గురం ఫ్రెండ్స్. సో మేము ముగ్గురం కలిసి రెస్టారెంట్కి వెళ్ళాం. చాలా ఎక్కడో చెప్పండి వాయిస్ ఓవర్. ఇదా ఇది ఎక్కడ పెన్నా రెస్టారెంట్ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, మీరు కూడా రండి. ఇది కొలాబరేషన్ ఏం కాదమ్మా, అదే మా డబ్బులు పెట్టి మేమే కొనుక్కుంటున్నాం. మసాలా అది పిల్లగా ఎన్ని వచ్చినా ఇంకా తింటారు తెలుసా? అవును, మా వాడైతే నా ఎన్నున్నా చిప్సే. నా ఫోన్ పోయిందమ్మా తల్ల, 25,000 పెట్టి కొన్నామని రిపేర్ చేయించాను. అండ్ నా ఫ్రెండ్ వందన మీ అందరికీ తెలుసు కదా, నేను చాలా వ్లాగ్స్లో చూపించాను. అండ్ తను వచ్చేసి సంధ్య అనమాట. వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నా స్కూల్ మేట్స్ అనమాట. ఫస్ట్ అయితే వందన వాళ్ళ ఇంట్లో కలుద్దాం అనుకున్నాము, బట్ ముగ్గురం కలిసి రెస్టారెంట్కి ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము. బాగుండింది రెస్టారెంట్ అయితే. మెయిన్గా స్టార్టర్స్ చాలా బాగున్నాయి మెయిన్ కోర్స్ కంటే కూడా. కనిపిస్తున్నాను ఇలా అంటే పెట్టువే. ఇట్స్ ఓకే, ఏదైనా పర్లేదులే. డ్రైవింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నాం మేము వీడియో. సరే సరే, బాయ్ 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 సంధ్య. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హోమ్ టూర్ చేసుకుంటా, రెడీగా పెట్టుకో, నీట్గా పెట్టుకో. కాదు ఇంకా ఏమన్నా కొనాల్సి ఉంటే కొనేసేయి అంటున్నా. బాయ్. వినాయకుడు బల్ల నా దగ్గర చాలా ఉల్ల విగ్రహం ఉంది. అవును నాన్న. అండ్ ఇది వచ్చేసి 2 days తర్వాత హాస్ని పాప రెస్టారెంట్కి వెళ్దామని అడిగింది. అంటే మేము చాలా చాలా తక్కువ అనమాట బయటికి వెళ్ళి ఫుడ్ తినడం అనేది. ఎప్పుడన్నా బయటికి వెళ్తే ఓన్లీ ఆ దోశ పాయ కోసం వెళ్ళే వాళ్ళమి బ్రేక్ఫాస్ట్ అప్పుడు. లేకపోతే ఎప్పుడైనా తినాలి అనుకుంటే ఏదైనా ఆర్డర్ చేసుకుంటాం పిల్లల కోసం, లైక్ పిజ్జా కానీ బర్గర్ కానీ అలాంటివి. ఎక్కువ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఆర్డర్ చేసేవాళ్ళమి. కోవిడ్ ముందు అయితే మేము ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, బర్త్డేస్, యానివర్సరీ అలాంటప్పుడు రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళం అందరం కలిసి. బట్ ఆల్మోస్ట్ 5 years నుంచి అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళడం చాలా తగ్గిపోయిందనమాట. ఇంకా ఎలాగో ఊరికి వెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడ నాకు కృతంగాలో చాలా నచ్చింది, నాకు హాస్ని పాపకి ఫుడ్ చాలా నచ్చింది అనమాట. సూప్ కానీ స్టార్టర్స్ కానీ అన్నీ చాలా నచ్చాయి. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఫుడ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో అందుకే మళ్ళీ ఇంకొకసారి వెళ్దాము అని చెప్పి మమ్మీ తీసుకొని వచ్చారనమాట. ఇంకా మేమందరం కలిసి వచ్చాము. ఎంతమ్మా అక్క
పోనీ బరంపూర్తో అక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను కూడా వెళ్తున్నాను. వస్తున్నావా రాలేదా? బరంపూర్ కారులో వస్తావా రావా? లేస్తాడా గబక్కనే, తొందరగా లేపకూడదా? మింటూ లేస్తా అమ్మా. రైల్వే స్టేషన్కి వస్తావా మింటూ? రైల్వే స్టేషన్ కి అందులో ట్రైన్ నీ ఫేవరెట్ ఏం ట్రైన్ అదే? వందే భారత్. వందే భారత్. వెళ్దామా? వెళ్దామా వద్దా చెప్పు. సరే అన్నయ్యకి బాగా చెప్పు. అయితే అన్నయ్యకి బాగా చెప్పు. వదిలేదురా, చేయిరా. సరే బాయ్ మింటూ. బాయ్ బాయ్ అనా. రే ఏమ్రా వీడు తిక్కకున్నాడు. నానా సరే నానా బాగా చెప్పు. అమ్మమ్మకి హక్ చేసుకొని. లేయమ్మలు వాళ్ళు లేయమ్మ, ఇంకా టైం అయిపోయింది. హాస్ని సో ఫైనల్లీ ఇంకా మేమైతే బరంపూర్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ట్రైన్లో యాజ్ యూజువల్ చెప్పాను కదా, అంతకుముందు ముంబైకి వెళ్ళాలంటే నెల్లూరు నుంచి చెన్నైకి, చెన్నై నుంచి ఫ్లైట్లో ముంబైకి వెళ్ళే వాళ్ళమి. బట్ ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా నెల్లూరు నుంచి బరంపూర్కి బస్సు ఉంది, అలాగే ట్రైన్ కూడా ఉంది. ఇంకా మేము ట్రైనే కొంచెం బెటర్ కదా అని, వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిన పిల్లలతో అని చెప్పి ఇంకా ట్రైనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము. మమ్మీకి కొంచెం ఓపిక లేనట్టుగా ఉండింది, అందుకే ఇంకా తను రాలేదు. అండ్ మింటి కూడా ఎలాగో పడుకొని ఉన్నాడు, వారు అస్సలు లేలేదు. ఇంకా అందుకే నాన్న వచ్చారు. చెప్పోయ్ చాలా చాలా దారుణంగా ఉండిందనమాట ఈసారి ట్రైన్ జర్నీ అయితే. తత్కాల్లో చేసుకున్నాం కదా, మాకు ఫస్ట్ వచ్చిందనమాట. అంటే వాష్రూమ్స్కి ఫస్ట్ బర్తులు ఉంటాయి కదా, అవి వచ్చాయి. అస్సలు బాగాలేదండి. ఎంత డర్టీగా ఉండిందంటే అసలు చెప్పలేను. ఎందుకని ఇండియన్ రైల్వేస్ అసలు డెవలప్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. మన ఇండియా అంతా డెవలప్ అవుతుంది కానీ ఈ ట్రైన్స్ మాత్రం అసలు, రైల్వే డిపార్ట్మెంట్ మాత్రం అసలు అలాగే ఉంది. ఇంకెన్ని రోజులు పడుతుందో కొంచెం నీట్గా మెయింటైన్ చేయడానికి. సో అలా ఇంకా తప్పదు కదా ఎక్కిన తర్వాత అన్నట్టుగా పడుకునేసాము. ఇంకా లేచి రీచ్ అయిపోయామన్నమాట. ఇలాంటి ట్రైన్ ఇంకా ట్రైన్ వద్దే బిట్టు, బస్సులో పోదాం. బస్సులో ట్రై చేయండి. దెన్ యూ కెన్ ఫైనలైజ్ బిట్టు. నెక్స్ట్ టైం యువర్ జర్నీ విల్ బి త్రూ బస్. దెన్ ఆఫ్టర్ దట్ విల్ డిసైడ్ వాట్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఈస్ కంఫర్టబుల్. సో ఫైనల్లీ మా హస్బెండ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. పాపం ఈ 1 month తను ఎలా మేనేజ్ చేసుకున్నాడో నాకే తెలుసు. కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే ముంబైలో ఉన్నప్పుడు నా మెయిడ్ తనకి బాగా అలవాటు అయిపోయింది. అండ్ ఆమె రోజు బాక్స్ పెట్టేది, రోటీ చేసేది, అవన్నీ చేసిచ్చేదనమాట. బట్ ఇక్కడ ఇంకా అలవాటు అవ్వలేదు కదా. అండ్ తను ఏమంటే తనకి రోటీ చేయడం రాదు, అండ్ ఇంకా మన వంటలు అయితే అసలు రావు.
లిఫ్ట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మామూలుగా అదులే వనేస్తా వాట్ ఇస్ 0072 ఇదమ్మా ఏదో కోడ్ ఉంటుంది అమ్మా బ్లాక్ అది పడిపోద్ది కేసెసేనా ఐసే ఉంటుంది ఏంటి బ్లాక్ 00 ఆపురానా పదం కాదు ఐఎమ్ పాజింగ్ అన్పాజింగ్ చాలా ఆయన నీట్గా చేస్తుంటాడు దానికి యా ఆయన నీట్గా పెట్టాము దాన్ని చాలా ఎక్స్పెక్ట్ చేయకూడదు నాన్సెన్స్ Zir. See how neat it is. Wow. Somebody keeping very nice. Somebody keeping very nice, huh? ఇల్లు చిమ్మలా ఈరోజు See? పనికి రాలా వచ్చింది ఆయన ప్లంబర్ పని చేసి Yeah. వావ్ See? Wow. Somebody keeping so nice, huh? నేనే See. Arre. Everything fine, huh? What about kids' room? My room and Hello, bite a children. both room, Didi. Both room, Didi. Wow, someone has keeping it. ఏ లైట్ Hey, someone has kept very nicely. Huh? అమ్మలు ఐ థింక్ ఇది అటు సైడ్ పెట్టుకోమలు తనకి ఓపెన్ అమ్మా ఇది చేద్దాం బెడ్ మరి అంత జరపగలేదు ఎందుకంటే బయటకు వస్తే బాగుంటుంది బెడ్ ఓకే ఆపి అండ్ దట్ రూమ్ సంబడి కీపింగ్ వెరీ నైస్లీ ఎన్నిసార్లు పొగుడుకుంటాను సంబడి కీపింగ్ వెరీ నైస్లీ అది ఓపెన్ చేద్దాం టోటల్ ఎంప్టీయా సంబడి ప్యాక్డ్ ఇట్ అనే ఎవరు yes yeah దేంట్లో కుక్ but there's one problem in that room. oops the kitchen is Nana నా హస్బెండ్ ఏమంటే నేను రానంత వరకు ఇల్లు ఎలాగున్నా కూడా ఇంకా నేను వచ్చే ముందు మాత్రం నీట్గా బెడ్షీట్స్ అన్నీ మార్చేసి ఇల్లంతా నీట్గా సర్దేసి పెడతారనమాట. అంటే నేను మళ్ళీ వచ్చాక ఏమన్నా అంటానేమో అని చెప్పి నేను వచ్చే ముందు నీట్గా చేసేస్తారనమాట. అదే చూపిస్తున్నారు, ఎవరబ్బా ఇంత బాగా పెట్టింది అని మరీ చెప్తున్నారు. అండ్ ఇంకా ఏదైనా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం లంచ్కి. అంటే మేము వచ్చేసరికి లంచ్ టైం అయిందనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమంటే ఎందుకు నేరుగా వెళ్ళి తిందాం కదా, ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్ళాను అది బాగుంది, సో అక్కడికి వెళ్దాము అని తీసుకొని వచ్చారు. స్టార్టర్స్ సూపు కొంచెం బెటర్ కానీ మెయిన్ కోర్స్ అవన్నీ అస్సలు నచ్చలేదండి నాకు. చెప్పాలి అంటే ఫ్రాంక్గా బరంపూర్లో ఫుడ్ అయితే అంతగా నచ్చలేదు. కానీ అందరు చెప్పడం ఏమంటే బరంపూర్లో ఫుడ్ చాలా ఫేమస్, చాలా చీప్ అని చెప్తారు. బట్ ఏది చీప్ లేదండి, అన్నీ కూడా చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. ఈవెన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఎవరైనా బరంపూర్లో ఉన్న వాళ్ళ వీడియో చూస్తుంటే ఏది మంచి రెస్టారెంట్ అనేది నాకు సజెస్ట్ చేయండి. అండ్ రెస్టారెంట్ కంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హాస్పిటల్. సో హాస్పిటల్స్ అయితే నాకు అస్సలు ఏది మంచిది కనిపించలేదు మేము చూసినంత వరకు అయితే మా ఏరియాలో కానీ మొత్తం బరంపూర్లో. సో మీలో ఎవరైనా ఉంటే కనుక ఒక మంచి హాస్పిటల్ కూడా రికమెండ్ చేయండి ప్లీజ్. హాయ్ అయిపోయిందా క్లాస్? ఏదైతే కామ్గా ఉందా అక్కడికి స్కూల్ డిస్టర్బ్ చేయక అక్కని బయటకు వెళ్ళు క్లాస్ జరుగుతుంది అక్కకి. ఇంకా వచ్చిన తర్వాత 2 days నాకు టైం ఉండిందనమాట స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ముందు. ఇంక ఇల్లంతా సర్దుకొని పిల్లలకి యూనిఫామ్స్ తీసుకుందామని వెళ్ళాము. బట్ ఈ ఇయరే యూనిఫామ్ మార్చారు. సో అందుకని చాలా ఎక్కువ బల్క్లో ప్రిపేర్ చేయాలి కదా, సో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట. 10 days తర్వాత వస్తుంది అని చెప్పారు. ఇంకా హాస్నికి ఏమంటే ఆన్లైన్ స్కూల్ ఇంకొక 2-3 days ఎక్స్టెండ్ చేశారు హాలిడేస్. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పి, దారుణంగా ఉన్నాయండి బరంపూర్లో ఎండలు మాత్రం అసలు చాలా ఎక్కువ ఉన్నాయి. బిట్టు కొంచెం చిన్నోడు కాబట్టి వాడికి ఏమీ ఆన్లైన్ క్లాస్ లేదనమాట. ఓన్లీ హాస్ని పాపకు మాత్రమే 2 days ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే కలుస్తాను, చూస్తూ ఉండండి. బాయ్ హ్యావ్ ఎ నైస్ డే.